ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో పులి సంచారం కలకలం సృష్టించింది. అక్కడి చిప్పిలి గ్రామంలో పులి కదలికలు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ రైతు పొలంలో పులి అడుగుజాడలను స్థానికులు గుర్తించారు. పెద్ద పులి అడుగుజాడలుగా అనుమానిస్తూ అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇక వెంటనే రంగంలోకి దిగిన అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి పులి పాదముద్రలుగా నిర్ధారించారు. ఈ విషయాన్ని మదనపల్లె తహసీల్దార్కు కూడా అందించారు. పులి సంచార వార్తతో చిప్పిలితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చిప్పిలిలో అక్కడ పాదముద్రలను చూసి అటవీ శాఖ అధికారులు పులిగా గుర్తించడం మనం చూస్తున్నాం. పులి సంచారం ఎప్పటి నుంచి కొనసాగుతుందని చెప్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ రత్న. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలో అయితే పిలిపి గ్రామంలో పులి సంచారం అయితే మాత్రం స్థానికులు తీవ్రంగా కూడా భయపడుతూ ఉన్నారు. అది ఒక రైతు కూడా అంటే కృష్ణ కిషోర్ పొలంలో అయితే మాత్రం పులి అడుగు జాడల్లో కూడా అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు స్థానికులు కూడా గుర్తించినటువంటి ఘటన అయితే నెలకొంది. ఈ యొక్క అడుగులు కూడా అంటే ఒక ఫుట్ ప్రింట్ కూడా పెద్ద పులి అడుగు జాడలుగా అయితే అనుమానిస్తూ గ్రామస్తులు కూడా అక్కడ అంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం అయితే అందించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు కూడా ఒక ఘటనా స్థలానికి చేరుకొని ఆ పొలంలో ఉన్నటువంటి అడుగు జాడలను కూడా పరిశీలించారు. ఇవి అంతా కూడా ప్రాథమికంగా కూడా చూసుకుంటే అవి పులి అడుగు జాడలే అనేసి కూడా భావిస్తున్నారు. భావిస్తూ కూడా ఒక ఫారెస్ట్ అధికారులు కూడా దాన్ని కన్ఫామ్ అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఒక మదనపల్లికి సంబంధించినటువంటి తహసీల్దారు అంటే ఎంఆర్ఓ కూడా అక్కడికి ఇచ్చి ఆ ఒక ఫుట్ ప్రింట్లంతా కూడా తాను కూడా పరిశీలించిన తర్వాత ఇదంతా కూడా పులి సంచారం అనేసి మాత్రమే కన్ఫామ్ అయితే చేశారు. దీంతో పాటుగా మదనపల్లి చుట్టుపక్కల గ్రామాలు అంటే చిలిపితో పాటు అంటే చిలిపి అనేది అక్కడ ఒక గ్రామం, అది ఆ ఒక చుట్టుపక్కల గ్రామంతో పాటుగా అనేక గ్రామాలన్నీ కూడా ఒక పులి సంచారంతో కూడా వాళ్ళందరూ కూడా భయాందోళన అయితే గురవుతున్నారు. దీనికోసం అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఒక ఎంఆర్ఓ సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా ఆ ఒక గ్రామస్తులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఇక రాత్రి వేళల్లో కూడా ఒంటరిగా బయటికి వెళ్ళొద్దు రావద్దనేసి అయితే ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో పాటుగా పశువులు కాపరీలు కూడా అంటే అక్కడ ఆవులు మేపడానికి గొర్రెలు మేపడానికి అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా వెళ్తా ఉంటారు. అటువంటి వారంతా కూడా పొలాలలో జాగ్రత్త వహించాలి. ఎటువంటి అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఒక పులి కదలికల పైన అయితే మాత్రం నిఘా ఉంచాము. దీని ద్వారా అయితే ప్రస్తుతానికైతే భయం లేదు. కానీ ఆ ఒక పులి అడుగు జాడలు కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి రేంజర్ అధికారులంతా కూడా ఆ ఒక పులి అడుగు జాడలు అవి ఎటువైపు నుంచి వచ్చాయి, ఎటువైపు వెళ్ళింది అనే దాన్ని అయితే గమనిస్తా ఉన్నారు. దీనికోసం అయితే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఆ ఒక పులిని పట్టుకోవడానికి కూడా బోన్లు ఏర్పాటు చేసే విధంగా జిల్లా అధికార యంత్రాంగంతో కూడా మాట్లాడతామని చెప్పారు. ఇప్పటికే అక్కడికి ఫారెస్ట్ అధికారులతో పాటుగా మండల రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఆ గ్రామస్తులకి కొద్దిగా అండగా ఉండేలాగా వాళ్ళకి భయపడుతున్న తరుణంలో వారికి అండగా నిలిచేందుకు కూడా ఆ అధికారులు కూడా రావడం అయితే జరిగింది. ఆ ఒక ఫుట్ మార్క్స్ ఆ మార్క్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ మార్కులంతా కూడా పెద్ద పులి సంచారం జరిగిందనేసి మాత్రం కన్ఫామ్ అవడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు భయంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు అటుపక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా పశువుల్ని తోలుకొని వెళ్ళడం, పశువులతో పాటుగా గొర్రెల్ని మేకల్ని అటువైపు అంతా కూడా మేపడానికి అయితే తీసుకెళ్తా ఉంటారు. అటువంటి వారంతా కూడా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఒక పెద్ద పులి వాటి మీద దాడి చేసే క్రమంలో మనుషుల మీద కూడా దాడి చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి అనేసి అయితే అధికారులు కూడా ఒక అంచనా కూడా వేస్తా ఉన్నారు. దీంతో 1-2 రోజుల వరకు పశువుల కాపరులు అలాగే ఒక గొర్రెలు మేకలను కూడా బయటకు తీసుకెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంచాలి అనేసి కూడా వారికి చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక అధికారులు అంతా కూడా ప్రస్తుతానికైతే ఆ ఒక పులిని పట్టుకోవడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఆ పులి ఎటువైపు వెళ్ళింది, ఆ ఫుట్ మార్క్స్ ఎంత వరకు అయితే ఉన్నాయి, ఇక అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళింది, ఎంత దూరంలో ఉంటుంది అన్న దానిపైన కూడా ఒక అంచనా కూడా వేస్తా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికంతా కూడా దాని గురించి పూర్తి వివరాలు కూడా అందిస్తాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రామస్తులంతా ప్రస్తుతానికి
గ్రామస్తులకైతే ఎలాంటి భయం అయితే పడాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నాం అనేసి అయితే చెప్తా ఉన్నారు. ఇదివరకు అటువంటి ఫుట్ మార్క్స్ ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇక్కడ కనిపించలేదు. మొదటిసారిగా ఒక గ్రామాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కనిపించడంతో ఆ గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా కూడా భయాందోళన అవుతున్నారు. అక్కడ గ్రామాలను నరేష్, ప్రధానంగా ఏపీలో కూడా ఇటువంటి ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. వేరే వేరే ప్రాంతాల్లో మన దేవీపట్నంలో కూడా పులి సంచారం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా చిప్పిలిలో కూడా చూస్తున్నాం. వరుస ఈ పులి సంచారాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఎందుకు గ్రామాల్లోకి వస్తున్నాయి? అయితే ఈ సీజన్ ఏమన్నా, అంటే ఈ సీజన్ లో, ఈ కాలంలో, ఈ టైంలో ఏమన్నా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటున్నారు అధికారులు, లేదంటే వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఏం చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు? రత్న, అంటే మీరు చెప్పినట్టుగా ఒక వన్యమృగాలన్నీ కూడా వేసవి తాపానికి అడవులో వాటికి నీరు కూడా దొరకకుండా ఆహారం తిన్న తర్వాత వాటికి నీరు అవసరం అవుతుంది. ఆ ఒక నీటి శాతం అడవుల్లో తక్కువగా ఉన్న దాని వల్లనే ఆ యొక్క దట్టమైన అడవుల నుంచి కూడా జనసంచారంలోకి వచ్చేసుకున్నట్టుగా కూడా ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. దీంతో దట్టమైన అడవి పక్కన ఉన్నటువంటి గ్రామాల పక్కకే అవి సంచారం కూడా ఎక్కువగా ఉంటుందనేసి అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేసింది. దీంతో అక్కడ చుట్టుపక్కల చెరువుల దగ్గర కానీ సరస్సులు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరలో ఎక్కువగా పశువుల్ని మేపడానికి అయితే తీసుకెళ్తా ఉంటారు. వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఈ యొక్క సీజన్ అంటే వేసవికి ఎక్కువగా కూడా ఈ యొక్క జంతువులు, వన్యమృగాలు అయితే పెద్ద పులి కావచ్చు, ఒక ఎలుగుబంటులు, చిరుతలు, ఇటువంటి మృగాలు అయితే మాత్రం వన్యమృగాలంతా కూడా అడవిలో నుంచి నీటి కోసమే ఇలా బయటకు వస్తుంటాయి. అటువంటి సమయాలలో జనసంచారం ఉంటే వాటిపైన దాడి చేసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కూడా ఉంటాయి. దీంతో గ్రామస్తులంతా కూడా అప్రమత్తంగా ఉండాలనేసి అయితే చెప్తా ఉన్నారు. సో అటువంటి ఏరియాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గుర్తించి అక్కడ వారికి అండగా కూడా నిలిచే విధంగా, అలాగే వాటి కోసం భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనేసి అయితే ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ఒక మండల రెవెన్యూ అధికారులు కూడా అక్కడ ఎటువంటి గ్రామాలు ఉన్నాయి, అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, దగ్గరగా ఉన్నటువంటి నీటి గుంటలు ఏవైతే ఉన్నాయి అక్కడ అటువైపు వచ్చాయా, ఒక ఫుట్ మార్క్స్ అంతా కూడా, అంటే ఆ పొలాల దగ్గరలంతా కూడా ఎక్కువ వరి పండిస్తా ఉంటారు. వరి పండించేటప్పుడు నీరు కూడా ఒక పంట పొలాలకు వస్తూ ఉంటది. అటువంటి ప్రాంతాలకి పులి వచ్చిందా, లేదా పులితో పాటు ఇంక వేరే జంతువులు ఏమైనా కూడా వస్తుంటాయా అన్న దానిపైన కూడా ఆరాధిస్తా ఉన్నారు. ఇక నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక పశు సంచారం, పశువులు గాని, మేకలు, ఇటువంటి గొర్రెలు, ఇటువంటి వాటిని కూడా మేపడం ఒక 2-3 రోజులు కూడా వాటిని అటువైపు తీసుకెళ్లకుండా ఉంటే మంచిదనేసి అయితే ఫారెస్ట్ అధికారులు కూడా భావిస్తా ఉన్నారు. ఈ యొక్క పులి సంచారం ఏ విధంగా ఉంది, ఆ ఒక ఫుట్ మార్క్స్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది అన్న దానిపైన కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ పరిశీలన అయితే చేస్తా ఉన్నారు. దీన్ని బట్టి ఆ ఒక గ్రామస్తులు అక్కడ ఎంతవరకు వాళ్ళకి సేఫ్ గా ఉంటుంది, అది రాత్రిపూట మాత్రమే అక్కడ వచ్చి సంచారం జరిగిందా, లేదా ఉదయం పూట ఏమైనా జరిగిందా, ఆ ఒక సంచారంలో కూడా ఏదైనా జంతువుల పైన ఏదైనా దాడి జరిగిందా అన్న దానిపైన కూడా ఇప్పటి వరకు అయితే పరిశీలన అయితే చేస్తా ఉన్నారు. అది దాదాపుగా 2-3 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళుంటది. ఆ ఒక 2-3 దూరాల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అక్కడ కూడా మాట్లాడుతా ఉన్నారు. దీన్ని బట్టి మొత్తం అంతా కూడా ఒక గ్రామస్తులకి, అంటే చిలిపి గ్రామం అటు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులకంతా కూడా వాళ్ళు ఒక హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఇక పశువులు బయటికి తీసుకెళ్లకుండా ఉండడమే మంచిది. అలాగే ఆ ఒక పులి సంచారంతో పాటు ఇంక వేరే ఏమైనా వన్యమృగాలు కనిపిస్తే వెంటనే కూడా సమాచారం అందించాలనేసి అయితే ఆ ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎంఆర్ఓకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఆ ఒక విలేజ్ డీటెయిల్స్ అన్ని కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అయితే అందిస్తా ఉన్నారు. ఇక ఒక ఫారెస్ట్ కి సంబంధించి అక్కడ ఎక్కువగా పొలాలు ఉన్నాయా, పొలాలకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలోకి ఎటువంటి మృగాలు ఇంతకు ముందు వచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా పరిశీలన అయితే చేస్తా ఉన్నారు. అటువంటి ఘటనలు ఉంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ ఇప్పుడు తీసుకొని వాటిని కట్టుదిట్టమైనటువంటి భద్రతలు ఏర్పాటు చేయాలన్న దానిపైన కూడా ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. రత్న, థ్యాంక్ యూ నరేష్. పైన దీని ప్రభావం వల్ల ఇంకోటి ఏమన్నా అంటే ఇప్పుడు ఈ టమాటా సీజన్ కాబట్టి